రీసెర్చ్ చేస్తుంటే బాయ్స్కి కూడా మంచి కలెక్షన్ ఉంది. ఆన్లైన్లో చూస్తే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ వీరిది ఇవాళ ఫస్ట్ టైం స్కూటీ రైడ్ అవుతుంది. అగు బేబీ ఆర్ యూ ఫీలింగ్? పీछे देख रहा है. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు టైం చూడండి, 4:10 అయింది. మధ్యాహ్నంకి 4:10 అయింది. అండ్ నేను, నిషా, వీర్ మేమందరం రెడీ అయిపోయాము. వీర్ ఇక్కడ ఉన్నాడు చూడండి, హీఈస్ రెడీ. నిషా కూడా రెడీ అవుతుంది అక్కడ. మేమందరం జస్ట్ ఒక అవుటింగ్కి వెళ్తున్నాము. కొన్ని షాపింగ్ చేయాల్సి ఉన్నాయి, కొన్ని వస్తువులు కొనాలి, దానికి బయటకు వెళ్తున్నాము. నాకు వీర్ డ్రెస్ చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ వీరు పుట్టే ముందు మేమేమనుకున్నామంటే గర్ల్ అంటే యూజువల్లీ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో గర్ల్ బాయ్ మనకి తెలియదు. ఆ టైంలో ఏంటంటే గర్ల్స్ కోసం బాయ్స్ కోసం ఇద్దరు కోసం డ్రెస్ చూస్తున్నాం. అయితే గర్ల్స్కి అయితే బోల్డ్ అన్ని వెరైటీ కనపడుతున్నాయి. బట్ మెల్లిమెల్లిగా వీరు వచ్చిన తర్వాత యాక్చువల్గా ప్రాపర్ రీసెర్చ్ చేస్తుంటే బాయ్స్కి కూడా మంచి కలెక్షన్ ఉంది. ఆన్లైన్లో చూస్తే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇది కూడా డ్రెస్ తీసుకున్నాను. సో వీడు కూడా ఈ డ్రెస్లో నాకు చాలా బాగా క్యూట్గా అనిపిస్తున్నాడు. నాకు యా భలే స్టైలిష్గా ఉన్నాడు కదా జింగిడి. అండ్ ఆల్ ఆఫ్ సడన్గా వాన ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్. లాంగ్ డ్రైవ్లో ఇలా వాన పడితే ఇంకా మజా వస్తుంది డ్రైవ్లో. బట్ మేము లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళట్లేదు, మేము జస్ట్ విజయవాడ దాకా వెళ్తున్నాము. అండ్ మోర్ ఓవర్ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. త్వరగా ఈ సమ్మర్ వెకేషన్ అలా అయిపోయింది, అసలు తెలియట్లేదు. సమ్మర్ వెకేషన్ ఏమో ఇంత త్వరగా అయిపోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ త్వరగా నాకు అయిపోయింది, ఎందుకంటే ఐ వాజ్ వెరీ బిజీ. నేను ఆక్యుపైడ్గా ఉన్నాను వీటితో, నా ఫ్యామిలీ వర్క్ అంతా. అండ్ మోర్ ఓవర్ డిఫరెంట్ వర్క్, నేను ట్రావెలింగ్ చేస్తున్నాను. సో అందుకనే సమ్మర్ ఇలా నాకు పాస్ అయిపోయింది. అదే మనం ఏ పని చేయకపోతే ఇంట్లో చేసి కూర్చున్నాం, ఖాళీగా కూర్చొని ఉంటే మనము ఒకవేళ అయితే ఆ టైంలో మనకి టైం పాస్ అవుతుందని కూడా అస్సలు ఫీలింగ్ రాదు. సో దట్ ఈస్ వై మేబీ నాకు అనిపిస్తుంది సమ్మర్ స్పీడ్గా అయిపోయిందని. అండ్ వీరిది ఇవాళ ఫస్ట్ టైం స్కూటీ రైడ్ అవుతుంది. అగు బేబీ ఆర్ యూ ఫీలింగ్? పీछे देख रहा है. యాక్చువల్లీ ఇలాంటి ఏరియాస్లో ఎన్టీఆర్ కాంప్లెక్స్, బీసన్ రోడ్ ఏరియాస్లో అయితే కార్ అస్సలు వెళ్ళదు. అయితే ఏం చేశానంటే హనుమాన్ పేట దగ్గర నా కార్ పెట్టేసి మా బావగారిది బండి ఉంటే 2-వీలర్ యాక్సెస్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. సో గైస్, అయితే ఇప్పుడు సాయంత్రంకి 7:20 టైం అయింది అండ్ మేము ఇంటికి వచ్చేసాము. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను, నిషా ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నాము. అది ఏంటంటే జీవితంలో ఎప్పుడైనా ఎదగాలంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఎవరో ఒక గొప్పలు చెప్పారు. అంటే జీవితంలో ఎప్పుడైనా ఎదగాలంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. స్క్రాచ్ అంటే ఏంటంటే చిన్న చిన్న పనులు చేయాలి. అంటే లైక్ ఊడవాలి, తడి కొట్టేయాలి, అవన్నీ చేస్తేనే మన పని విలువ తెలిసిద్దని అంటారు. బట్ ఐ బిలీవ్ అలా మన జీవితంలో ఎదగాలంటే ఓడవడం, తడిగుడ్డ చేయడం అనేది అవసరం లేదు. యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా ఒకప్పుడు ఇవన్నీ చేశాను. బట్ అది ఏంటంటే నా పరిస్థితి అలా ఉంది, నేను చేయాల్సింది వచ్చింది కాబట్టి నేను చేశాను. సో ఆ టైంలో ఊడవడం, తడిగుడ్డ చేయడం, షాప్లో పని చేయడం అలాంటి విషయాలు నేను చేశాను. ఎందుకంటే నాకు డబ్బులు అవసరం, నాకు నాలెడ్జ్ అవసరం. అలాంటప్పుడు నేను ఇవన్నీ చేశాను. బట్ జీవితంలో ఎదగాలంటే అది చేయాలి అని, అది ఎప్పుడు అవసరం అని అనుకోమాకండి. అది అవసరం లేదు. ఇప్పుడు నిషా ఉంది, షీఈ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్. సక్సెస్ఫుల్ అంటే తను జీవితంలో ఊడవడం, తడిగుడ్డ చేయడం అలాంటి ఏం చేయలేదు. చాలా మంది అలాగే ఉన్నారు. దానికి ప్రాపర్ బ్రెయిన్ కావాలి అండ్ ప్రాపర్ బ్రెయిన్ని ప్రాపర్ వేలో పెడితే అండ్ హార్డ్ వర్క్ చేస్తేనే మనకి సక్సెస్ తగులుతుంది, లేదంటే రాదు. చాలామంది ఏంటంటే కూర్చొని నేను తింటాను, నాకు సక్సెస్ నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటారు. బట్ అలా ఏమి అవ్వదు, అలా జరగదు. హార్డ్ వర్క్ చేయాలి అండ్ బ్రెయిన్ని కూడా వాడాలి, అలాంటప్పుడే సక్సెస్ వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎనీవేస్ ఇదంతా ఏంటంటే లైఫ్లో ఇది ఒక పార్ట్ అని చెప్పొచ్చు. నాకేంటంటే పేరెంట్స్ లేరు కాబట్టి నేను ఇవన్నీ చేశాను. అంటే నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయారు. అండ్ నేను నా లైఫ్ కెరియర్ చేద్దామని ఆ టైం వచ్చింది నాకు. నేను ఏదైనా అంటే కెరియర్ జస్ట్ బిల్డ్ చేయాలి, ఆ స్టేజ్ వచ్చింది. సో ఆ టైంలో మా ఫాదర్ గారు చనిపోయారు. సో అలాంటప్పుడు నాకు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరిగినాయి. అంటే నేను చేశాను పనులు. అండ్ ఒకవేళ అదే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ పాయింట్ ఏంటంటే నిషాతో జస్ట్ డిస్కస్ చేస్తూ ఉంటే దీంతో ఏం అర్థమైందంటే
పేరెంట్స్ ఉండడం అనేది చాలా అవసరం అని చెప్తారు. అందుకనే పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ప్రాపర్ గైడెన్స్ చేస్తారు. అండ్ వాళ్ళ చిల్డ్రన్‌ని ప్రాపర్ ప్రొటెక్ట్ అంటే వాళ్ళ పేరెంట్సే చేయగలరు. మోరోవర్ ఇది నాకు అర్థమైంది. ఇంక చెప్పాలంటే జీవితంలో ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్న తర్వాత నిషాతో ఇలాగే చాలా టాపిక్స్ డిస్కస్ చేసిన తర్వాతే నాకు అర్థమైంది. జీవితంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా తెలుసుకోవాలని ఉన్నాయి. చాలా నేర్చుకోవాలని ఉన్నాయి. సో, దిస్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. సో, దీనికి నెసెసరీ కాదు మీకు ఊడ్చి తడిగుడ్డ వేస్తే, లేదంటే డ్రైనేజ్‌లో పని చేస్తే, లేదంటే డ్రైనేజ్‌లో కాలు పెట్టి ఏమంటాం బురదని క్లీన్ చేస్తే లైఫ్‌లో ఎదుగుతాము అని అంటారు. అలా ఎప్పుడు కుదరదు. సో, థింక్ వైజ్‌లీ. వన్ మోర్ పాయింట్ చెప్పాలి, ఫోకస్ చేయాలి యాక్చువల్లీ. ఏంటంటే ఈ పనులు ఏదైనా చిన్న పనులు, వేస్ట్ పనులని చెప్పను. ఇది కూడా చాలా ఒక గ్రేట్ టాస్క్. పెద్ద టాస్క్ అది. మనకి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటారు, లేదంటే ఎవరైనా ఉంటారు చూసారా? ఇలాంటి పనులు చేయడం కూడా ఒక పెద్ద పనియే. చిన్న పనులైతే కాదు. సో, ఎవరైనా ఐటీ ఫర్మ్‌లో పనిచేస్తున్నారా? ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా వీళ్ళు పనిచేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. బట్ ఇలా అని చెప్పి నేను ఇది చెప్పను, ఆ పని చేసి మన జీవితంలో ఎదగలేమని నేను చెప్పట్లేదు. ఏ పనైనా పనిలో చూడండి. ఆ పనిలో ఆ పని ద్వారా మీరు ఎలా ఎదగాలని మీరు చూసుకోవాలి. సో గైస్, అయితే ఇప్పుడు టైం 10:30 అయింది రాత్రి. ఇందాక చెప్పిన టాపిక్‌ని పెద్దగా సీరియస్ తీసుకోమాకండి. మనసులో ఏ విషయాన్ని పెట్టుకోమాకండి. జస్ట్ నేనేం చెప్తున్నానంటే నా మెయిన్ ఫోకస్ ఏంటంటే లైఫ్‌లో హార్డ్ వర్క్ చేయండి. పేషెన్స్ పెట్టండి అండ్ పేషెన్స్ ఉంచండి. అండ్ దాని తర్వాత బ్రెయిన్‌ని కరెక్ట్ ప్లేస్‌లో పెడితే డెఫినిట్‌గా సక్సెస్‌ఫుల్ అవుతారు. సో, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. నేను అదే ఫోకస్ చేస్తున్నాను ఆ పాయింట్‌లో. మోరోవర్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇంట్లో అందరూ పడుకున్నారు. నాకు కూడా నిద్రొచ్చేస్తుంది. నేను బాగా అలసిపోయాను. మార్నింగ్ 6:30 నేను లేచాను. అండ్ దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం పూట నేను అసలు ఏ పవర్ న్యాప్ తీసుకోలేదు. యూజువల్లీ మధ్యాహ్నం ఎర్లీ మార్నింగ్ ఒకవేళ లెగిస్తే మధ్యాహ్నం పవర్ న్యాప్ తీసుకుంటా. బట్ నేను ఏ పవర్ న్యాప్‌ను కూడా తీసుకోలేదు. దానివల్ల ఇంకా త్వరగా నిద్రొచ్చేస్తుంది. 10:30 అయింది. లేదంటే నేను ఇంకా లేట్ పడుకునేవాడిని. ఒకవేళ పవర్ న్యాప్ తీసుకొని ఉంటే ఎనర్జీ ఉండేది. బట్ ఇప్పుడు నాకు కుదరట్లే అస్సలు. అండ్ రేపు మార్నింగ్ నా కజిన్ అన్న కూడా వస్తున్నాడు వేరే ఊరు నుంచి. వాడిని కూడా పికప్ చేసుకోవాలి. అండ్ బిఫోర్ దాట్ నేను మార్నింగ్ లేచి ఇల్లు పనులు చేసుకొని, డూడల్‌కి ఇవి వాకింగ్ చేసుకొని, ఫ్రీ అయిపోయి చక్కగా దాని తర్వాత బయలుదేరతాను. సో, రేపటి షెడ్యూల్ కొంచెం టైట్ ఉంది. అండ్ అలాగే ఇవాల్టి వ్లాగ్ కూడా కొంచెం షార్ట్ అండ్ సింపుల్ అండ్ స్వీట్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఒకవేళ మీరు నా వీడియో చూస్తున్నారు అంటే తప్పకుండా ఒక లైక్, ఒక షేర్ అండ్ నా ఛానల్ ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా వీడియోస్‌ని చూస్తున్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఇది మొత్తం వ్లాగ్‌లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ మనం రేపు కలుద్దాం.